దేవుని దగ్గరికి రండి, దేవుణ్ణి వేడుకోండి, దేవుడు మీకు విడుదల విమోచన కలుగ చేస్తాడు. ఆయన సర్వలోక మానవాళి పాపమును విమోచించాడు. నేను మీకు మొదటే చెప్పాను, విమోచన అంటే బై పేయింగ్ ప్రైస్, వెల చెల్లించుట ద్వారా పరిస్థితుల నుంచి ప్రజలను విమోచించి, శాపము నుంచి, మరణము నుంచి, పాపము నుంచి విమోచించి వెనకటి స్థితికి మరలా తిరిగి తీసుకువెళ్ళటమే విమోచనలో ఉన్న గొప్ప కార్యం. నా ప్రియ దేవుని పిల్లలు, ఇక్కడ బాధలు, ఆ తర్వాత మరణించిన తర్వాత అగ్నిగంధకాలతో మండు గుండములో ఆరని అగ్నిలో బాధ. చూడండి ప్రకటన గ్రంథం. పాపము నుంచి విడుదల దేవుడిస్తాడు. ఏమిటా పాపం? పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, చెయ్యకూడని పని చెయ్యటమే పాపము. చూడండి ఆ పాపాల లిస్ట్ గురించి ప్రభు రాపిస్తూ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది రెండవ మరణం. దేవుడు ఈ లోకములో ఇందాక చెప్పినట్టు బాధల నుంచి, భయాల నుంచి, పొరపాటుల నుంచి విడిపించేవాడే కాదు, పాపం వలన వచ్చు జీతమైన నిత్య నరకము నుంచి, రెండవ మరణము నుంచి, ఆరని అగ్ని గంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు. అక్కడికి ఎవరు వెళ్తారు అంటే పిరికివారు వెళ్తారు. ఎవరి పిరికివారు అనంటే ధైర్యం లేనివారు, దేవుని కొరకు నిలవబడని వారు, విశ్వాసాన్ని చక్కగా ప్రకటించలేని పిరికోళ్ళు, అవిశ్వాసులు, దేవుడున్నాడని నమ్మరు, పరలోకం నరకం ఉందని నమ్మరు. అంతా అవిశ్వాసమే. దేవునికి విధేయత చూపించని వారు, అసహ్యమైన పనులు చేసేవారు, నరహంతకులు, కత్తితోనే కాదు మాటలతో కూడా హత్యలు చేసేవారు నరహంతకులు, వ్యభిచారులు, శరీరంతో వ్యభిచారమే కాదు చూపులతో కూడా వ్యభిచారము చేసేవారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పంపులు పొందుతారు. అంతేకాదు 22వ అధ్యాయం 15వ వచనం చూడండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉంటారు, దేవుని రాజ్యములో సియోనులో ప్రవేశించరు. సియోను అంటే ఉన్నతమైన స్థలం, పరలోకం. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు, పాప లక్షణాలు ఎవరు కలిగి ఉంటారో వారందరూ దేవుని రాజ్యానికి వెలుపట అగ్ని గంధకాలతో మండు గుండములో పాలు పంపులు పొందుతారు. అర్థం చేసుకోండి, జీవితాన్ని చక్కబెట్టుకోండి. ఇక్కడ చెప్పబడిన ఒక ఎక్స్ట్రా లక్షణం ఏమిటంటే కుక్కలు అన్నాడు. మరి నక్కలు, గొర్రెలు, పందులు, మేకలు అటన్నిటి గురించి రాయలేదే? జంతువులకి పరలోకం ఉందా? జంతువులకి నరకం ఉందా? లేదు. మానవులకే ఆత్మ ఉంది. పరలోకమైన నరకమైన మానవులకే. మొక్కలు, జంతువులకి ప్రాణం, శరీరం మాత్రమే ఉంది. మనకు ప్రాణం, శరీరంతో ఆత్మ కూడా ఉంది. ఆత్మ దేవుడిచ్చాడు. చనిపోతే మరలా ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్తాయి. కుక్క చచ్చిపోతే ఎవడు భయపడ్డు, కానీ మనిషి చచ్చిపోతే భయపడతారు కాదు. ఎందుకని? మనిషికి ఆత్మ ఉంది, ఇక్కడిక్కడే తిరిగి వచ్చి నన్ను పట్టుకుంటాడేమోనని. మనుషులు ఇక్కడ ఎవరు ఉండరు. చచ్చిపోతే వాడి పాపాన్ని బట్టి వెళ్తే పాతాళానికి వెళ్తాడు, లేకపోతే పరలోకానికి వెళ్తాడు వాడి భక్తి విశ్వాసాన్ని బట్టి. కానీ ఇక్కడ ఎవడు తిరగడు. ఇక్కడ తిరిగే ఈ దురాత్మలు వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చి మనల్ని పట్టుకుంటుంటాయి, మనతో అవి ఇవి చేపించుకుంటుంటాయి. కనుక దయ్యాలను ఆశ్రయించకండి. ఇంతకీ ఇక్కడ కుక్కలు అంటే ఏంటి? కుక్కలంటే 4 కాళ్ళ కుక్కలు కాదు, కుక్క స్వభావం కలిగిన మనుషులు. కుక్కకున్న ఒక స్వభావం ఏమిటంటే ఎంత తిన్నా దానికి తృప్తి ఉండదు, తింటనే ఉంటుంది. తర్వాత ఎక్కువైపోయినాక కక్కు ఉంటుందట, కక్కిన వాంతికిని మరలా తింటది కుక్క. చాలామంది అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పాపాన్ని వదిలిపెడతారు, సీరియళ్ళను వదిలిపెడతారు, సినిమాలను వదిలిపెడతారు, అబద్ధాలు బూతులు వదిలిపెడతారు, అన్యాచారాలను వదిలిపెడతారు. 4 రోజులు పోయిన తర్వాత మరలా తిరిగి వాటి దగ్గరికే వెళ్తారు. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో పొర్లినట్లు మేము మరలా పాపం వైపు తిరిగితే మనము కూడా కుక్కల్లాంటి వారమే. ఒకసారి వద్దు అని కక్కేసిన దాన్ని మరలా తిరిగి తీసుకోకూడదు. ప్రార్థన మారు మనసు పొందిన కొత్తలో మా సంఘంలో ఒక ఆయన టీవీ కూడా మీసేశారు. సీరియల్ చూడొద్దు, సినిమాలు చూడొద్దు అని అంటే. ఆ తర్వాత తాటాకుల ఇంట్లో ఉన్నోళ్ళు రేకులు వేసుకొని, రేకులోళ్ళు బిల్డింగ్ కట్టుకొని, ఆ బిల్డింగ్ చుట్టూ ప్రహరీ పెట్టుకొని, గేదెలు, పొలాలు, గొర్రెలు, బంగారం, మంచి మంచి వస్తువులు, చివరికి కారు కొనుక్కునే పరిస్థితికి వచ్చారు.
అప్పటిదాకా బాగున్నారా? మరలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ టీవీ తెచ్చిపెట్టారు. నేను అన్నాను, ఎందుకు తెచ్చారు టీవీ అన్నాను. ఆరాధన వర్తమానం విందామని, సువార్త ఛానల్ చూద్దామని, రక్షణ ఛానల్ చూద్దామని. అంతవరకు ఆగుతారా, ఇంకా ముందుకు పోతారా అన్నాను. పోం అక్కడే ఆగుతాం అన్నారు. 2-3 నెలలు అయిన తర్వాత సడన్గా ఒకసారి ఇంటికి పోతే జబర్దస్త్ ప్రోగ్రాం వస్తుంది, మరోసారి పోతే సినిమాలు వస్తున్నాయి, ఇంకోసారి పోతే సీరియల్స్ వస్తున్నాయి. వాళ్ళ ఇల్లు ఒక దేవాలయంలాగా ఉండేది, ఎంతో అభివృద్ధి చెందారు. నేను వెళ్ళి అందరిని అడిగాను, ఏమిటి మీరు చేస్తున్న పని? అందుకే ఈ టీవీ అమ్మేమని చెప్పా. మీ పిల్లలు పాడైపోతున్నారు, మీరు పాడైపోతున్నారు, ప్రార్థన లేదు, భక్తి లేదు, నా మాట వినండి నేనంటే పెడచెవిన పెట్టారు. చివరికి కొనుక్కున్న కారు అమ్మేశారు, బైక్ అమ్మేశారు, 4 గేదెలు అమ్మేశారు, 80 గొర్రెలేమో ఉండే అవి అమ్మేసేసారు. చివరికి పొలం అమ్మేసేసారు. ఇప్పుడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పిల్లల్ని అనారోగ్యాలు వెంటాడుతున్నాయి, వారిని అనారోగ్యాలు వెంటాడుతున్నాయి. చూస్తే కడుపు తరుగుకుపోతుంది. ఒకప్పుడు అందరికంటే బాగున్నావు కదా నాన్న, ఏంట్రా ఇట్టయిపోయారు? ఎందుకురా ఇలాగైపోయినారు? వద్దన్న పని ఎందుకు చేశారా? తేవద్దన్నది ఎందుకు తెచ్చారా? నీ ఇల్లు పవిత్రంగా ఉండాలి, నీ ఒళ్ళు పవిత్రంగా ఉండాలి, నీ పిల్లలు పచ్చని మొక్కల్లాగా వృద్ధి చెందాలని నేను అనుకుంటే చివరికి ఏంట్రా ఇట్లా అయిపోయారు? మిమ్మల్ని చూస్తేనే బాధ కలుగుతోంది. ఇంటికే తాళమేసి వెళ్ళిపోయారు. పాడుబడ్డట్టు అయిపోయిందా ఇల్లంతా? ఎందుకు చేశారు ఇట్లాగా? కన్నీటితో వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే పశ్చాత్తాపడి మరలా ప్రభు దగ్గరికి వచ్చారు. మెల్లగా ఇప్పుడు ప్రభు మరలా కట్టడం మొదలుపెట్టాడు. నేను చేయి పట్టుకొని నడిపిస్తుంటే ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోతారు? వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆలాచారాలు ఈలాచారాలు చేసి వద్దంటే నీతి మార్గము నుంచి, నిత్య జీవ మార్గము నుంచి ఎందుకు వెళ్ళిపోతావు? కుక్కలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. పట్టుదలతో ప్రభు కొరకు బ్రతికితే ప్రభు నిన్ను కరుణిస్తాడు, విడిపిస్తాడు, నడిపిస్తాడు. ప్రతి రోగమును బాగు చేస్తాడు ప్రభువు. రోగ బంధకాల నుంచి ప్రభు విడిపిస్తాడు. మరి అక్కని మా చర్చిలో పొక్కనూరులో కావిడుంది, ఆమెకు క్యాన్సర్ వచ్చింది, ఒళ్ళంతా క్యాన్సర్ గడ్డలే. వెళ్ళిపోతే డాక్టర్లు చెప్పారు చాలా కష్టమని, రేడియేషన్ ఇచ్చారు. జుట్టంతా ఊడిపోయి మనిషి సన్నగా అయిపోయి మంచాన పడిపోయింది. రేపో మాపో చనిపోయేటట్టుంటే పాస్కు కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి. భర్తకు వస్తే భర్త అన్నాడట, ఛీ ఎట్లాంటి బతుకొచ్చింది నాకు, ఆడదాన్ని బాత్రూమ్కి తీసుకెళ్తున్నానే అన్నాడట. కుమిలిపోయి నా దగ్గరికి వచ్చి, నా భర్త తీసుకుపోకపోతే ఎవరు తీసుకుపోతారయ్యా? ఆడదాన్ని చేయి పట్టుకొని బాత్రూమ్కి తీసుకెళ్ళే కర్మ పట్టింది నాకు అంటున్నాడు. భార్యాభర్తలు ఉంది అందుకే కదయ్యా, ఒకరికొకరు చేసుకోవటానికి నేను ఎన్నిసార్లు చేశానయ్యా? నా పరిస్థితి బాగలేదయ్యా. నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ఆ తెల్లవారుజామున దేవుడు వచ్చాడట. ఆమె గడప దగ్గర తలగడ దగ్గర నిలవబడ్డాడు. మరియమ్మ అని పిలిచాడట. ఎవరయ్యా నువ్వు? మరియమ్మ, నేను నీ దేవుణ్ణి. నీ భర్త గురించి బాధపడుతున్నావా మరియమ్మ? రోగం గురించి బాధపడుతున్నావా? బాధపడబాకు, నేను నిన్ను లేవనెత్తుతా. మరలా నువ్వు పొలానికి వెళ్ళి పనులు చేసుకునేటట్టు చేస్తా. పనులు చేసుకుంటే అంత శక్తినిస్తే సాక్ష్యంగా ఒక 20,000 తీసుకొచ్చి మందిరం పని కోసం ఇస్తావా అన్నాడట. అయ్యా, మంచానబడి ఉంటే 20,000 సంపాదిస్తానా? 20 రూపాయలు కూడా గతి లేదు. అదే కనుక నిజంగా నాకు శక్తి వచ్చి నేను లెగిసి డబ్బులు సంపాదిస్తే తప్పకుండా మందిరంలో డబ్బులు ఇస్తా, నీ సాక్షిగా నేను నిలవబడతానిందట. రేపే నేను లేవనెత్తుతానని ఆమె ఒంటిని ప్రభువు ముట్టాడటండి. మరుసటి రోజుకే శక్తి వచ్చింది. ఆమె లెగిసి పనులకి వెళ్ళిందట. కోత పనులు, నాటే పనులు, కోసే పనులు చేసి మొన్న జనవరి 1వ తారీఖున 20,000 రూపాయల కట్ట తీసుకొని వచ్చింది నా దగ్గరికి. అట్టంటే మీరందరూ తీసుకొని రమ్మని కాదు నేను చెప్పేది. మీరందరూ తీసుకొని రండి, డబ్బులు ఇస్తే దేవుడు బాగు చేస్తాడని బుద్ధిహీన బోధ నేను చేయట్లా. ఆమెకు జరిగింది మాత్రమే చెబుతున్నా. ఆమె సాక్షిగా నిలబడాలని, ఆమె నిరాశ, నిస్పృహ, నిట్టూర్పు ఎగిరిపోవాలని దేవుడు చేసిన అద్భుతం చెబుతున్నా. నిరాశలో, నిస్పృహలో, రోగంలో, నిస్సహాయతలో కట్టుకున్న భర్తే అసహించుకుంటుంటే, నీకు ఇంకా చావు రాలేదంటుంటే, చావక బతికావా అంటుంటే, గుండె బగిలిపోతుంటే, ఆ పరిస్థితుల్లో ఆదరించిన సజీవుడైన ప్రభువు గురించి చెబుతున్నా, విమోచకుడు గురించి చెబుతున్నా. ఆమె లెగిసి కోతలు కోసి నాట్లేసి
20,000 సంపాదించి తీసుకొచ్చి, అయ్యా ఇదిగో దేవుని సేవకిస్తున్నా, దేవుడు ఇవ్వమన్నాడు, ఇవ్వడానికి నాకు శక్తినిస్తానన్నాడు, శక్తినిచ్చాడు, నన్ను నిలవబెట్టాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. వెతుకుతున్నావా అసలు దేవుణ్ణి నిరాశలో? ప్రార్థన చేస్తున్నావా? దేవుణ్ణి తిడుతున్నావు, నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు. ప్రార్థన చెయ్యవు, ప్రభువు దగ్గరికి రావు, మందిరానికి రావు, తాగుడు స్థలాలకైతే వెళ్తావు, జూదాలకు వెళ్తావు, తిరణాలకు వెళ్తావు, ఊరేగింపులకు వెళ్తావు, డాన్స్ పిల్లలు వస్తే వెళ్తావు, సినిమా యాక్టర్లు వస్తే వెళ్తావు, దేవుని మందిరానికి మాత్రం రారు. నీకు విమోచనకి ఎంత దూరం ఉందో చెప్పనా? నీకు దేవుని సన్నిధికి ఎంత దూరమో అంత దూరం. నువ్వెప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మోకరిస్తావు, అప్పుడు నీకు విడుదల, విమోచన. ఏ సమస్య చెప్పు, ఎన్ని సమస్యలను చెప్పను, నాకు ఇచ్చిన 1 గంటలో ఎన్ని వివరించను. కోటి సమస్యలు ఉండొచ్చేమో కానీ పరిష్కారం ఒక్కటే, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే విమోచకుడు, రక్షకుడు. నిన్ను విమోచిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీ పొరపాట్లు సరిచేస్తాడు, నీ బాధ వేదన సరిచేస్తాడు, నీవు చెరుపుకున్న మార్గాలను కూడా ఆయన సరిచేస్తాడు. నిన్ను లేవనెత్తుతాడు, నీ పాపాలన్నిటికీ పరిహారం చెల్లిస్తాడు. ఆయన పాప విమోచకుడు. మనకేనా? కాదు, అందరికీ విమోచనకరమై ఉన్నాడు. చివరిగా ఒక మాట చూడండి, యోహాను సువార్త, యోహాను పత్రిక, యోహాను సువార్త కాదు, యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము. యేసు ప్రభు ఎవరికి విమోచకుడై ఉన్నాడు చూడండి. ఆయన మనకు, 2వ వచనము, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి లోకరక్షకుడు, పాప విమోచకుడు, దుఃఖము నిట్టూర్పును తొలగించువాడు, తన దగ్గరికి వచ్చి వేడుకున్న వారందరికీ సహాయము చేయువాడు దేవుడు. కనుక ప్రియ దేవుని పిల్లరా, దేవుని దగ్గరికి రండి, దేవుణ్ణి వేడుకోండి, దేవుడు మీకు విడుదల, విమోచన కలుగు చేస్తాడు. ఆయన సర్వలోక మానవాళి పాపమును విమోచించాడు. నేను మీకు మొదటే చెప్పాను, విమోచన అనంటే బై పేయింగ్ ప్రైస్, వెల చెల్లించుట ద్వారా పరిస్థితుల నుంచి ప్రజలను విమోచించి, శాపము నుంచి, మరణము నుంచి, పాపము నుంచి విమోచించి వెనకటి స్థితికి మరలా తిరిగి తీసుకువెళ్ళటమే విమోచనలో ఉన్న గొప్ప కార్యము. మనమందరం పుట్టినప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాం, ఎంత ఆనందంగా ఉన్నాం, ఎంత మంచి పేరుతో ఉన్నాం, ఎంత మంచి మనసుతో ఉన్నాం. పెరిగి పెద్ద అవుతున్నప్పుడు, దేవుని మార్గాన్ని విడిచినప్పుడు, దుష్ట మానవులను అనుసరించినప్పుడు, మార్గాలను చెరుపుకున్నప్పుడు, బానిసత్వంలోనికి వెళ్ళినప్పుడు మన బతుకులు చితికి ఛిద్రమైపోయినాయి. నేను కూడా పుట్టినప్పుడు బాగున్నాను. మా నాన్న నేను పుట్టినప్పుడు 6 పుట్టిన తర్వాత నేను పుడతానని 5 సంవత్సరాల పిల్లలే, ఎవరో ఒక ఆయన వచ్చారట, నీకు మళ్ళీ ఒక కొడుకు పుడతాడు, ఇంకెందుకై 6 ఉంటే ఇంకొకడు కానీ పుడతాడు అన్నాడట. అసలు అయిపోయింది అనుకుంటే, గర్భం ఉడికిపోయింది అనుకుంటే, లేదు పుడతాడు, అతడు గొప్పోడైపోతాడు అని చెప్పాడట. అప్పుడు మా నాన్న అన్నాడట, ఒకవేళ పుడితే గొప్పోడైతే నీకు ఏం చేయమంటా అన్నాడట. నాకు అన్నం పెట్టి బట్టలు పెట్టి అన్నాడు. 1 సంవత్సరం తర్వాత మరలా తిరిగి ఆయన వచ్చాడు. వచ్చేసరికి నేను పుట్టే ఉన్నాను. వచ్చి అన్నం పెట్టు, బట్టలు అన్నాడట. అప్పుడు అన్నాడట, నాకు ఎవడు పుట్టలేదు అన్నాడట మా నాన్న పరీక్షించడానికి. నాకు అబద్ధాలు చెప్పాక పుట్టాడు, పుట్టాడు కానీ ఆడపిల్ల పుట్టింది అన్నాడట. నాకు చెప్పొద్దు, మగపిల్లాడే పుట్టాడు, ముందు అన్నం పెట్టి బట్టలు పెట్టి అన్నాడు. అన్నం పెట్టి బట్టలు పెడితే వెళ్ళిపోయాడు, మరలా ఆయన కనపడలేదు. మా నాన్న అంటాడు, నీ పుట్టుక కోసం ఎవరో దేవదూతని దేవుడు పంపించినట్టున్నాడు. మరలా ఎప్పుడు ఆయన నాకు ఈ ప్రాంతంలో కనపడలేదు. వచ్చాడు, చెప్పాడు, మరలా వెళ్ళి సంవత్సరానికి వచ్చాడు. ఆయన చెప్పినట్టే జరిగింది. మేము అనుకోలేదు నువ్వు పుడతావని. అందుకని అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమించేవాడు. నేనంటే ఆయనకి చాలా ప్రేమ. చిన్నప్పుడు నేను కూడా బాగున్నాను. పెరిగి పెద్ద అవుతున్నప్పుడు నా స్నేహాలు, నా ఆలోచనలు, నా చూపులు, నా తలంపులు, నా మార్గం మారిపోయింది. చివరికి నేను మా నాన్న అసహించుకునే వ్యక్తినైనాను. పాడైపోయాను, చెడిపోయాను, చదువులో పాడైపోయాను, పేరు పాడైపోయింది, నా బ్రతుకే పాడైపోయింది. నాకు నేను నచ్చట్లేదు, నా ఇంట్లో నచ్చట్లేదు, నా బంధువులకు, నా తోబుట్టువులకి, నన్ను కన్నవారికి ఎవరికి నచ్చట్లేదు. అందుకే నా బతుకు నాకే నచ్చకపోతే చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఈ రక్షకుడు వచ్చి నన్ను పలకరించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను నిన్ను పుట్టించా, నువ్వు మార్గం తప్పి పాడైపోయావు, మరలా నిన్ను రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చా. నీ కొరకే సిలువలో ప్రాణం పెట్టా. నా దగ్గరికి వచ్చి నీ పాపాలను ఒప్పుకుంటే నేను సరిచేస్తా, నిన్ను విమోచిస్తా, నీకున్న దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోద్ది, నీ తల మీద నిత్యానందం ఉండేటట్టు నేను చేస్తా, సియోనుకు మరలా నీ ఆత్మను చేరుస్తా,
నా దగ్గరికి రా, ఆత్మహత్య చేసుకోబాకన్నాడు. ఆ రోజు కాళ్ళు వెనక్కి తీసుకున్నాను, మనసు దేవుని తట్టు తిప్పాను, మోకరించి ప్రార్థించాను, నా మార్గాలన్నీ సరిచేసుకున్నాను. ప్రభువు నన్ను విమోచించి రక్షించినాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అది 16వ ఏటు, ఇది 40వ ఏడు. ఈ 32 సంవత్సరాలు రక్షించిన నాటి నుంచి దేవుని సేవ చేస్తున్న, సువార్త ప్రకటిస్తున్న లక్షల మందిని దేవుని దగ్గరికి నడిపించాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మనలను బాగు చేస్తాడు, విడిపిస్తాడు. ఒక ఉపమానం చెప్పి నేను ఈ మాటలు ముగిస్తాను. ఒక ఉపమానం చెప్తాను. ప్రియ దేవుని పిల్లరా, ప్రభువు ఎలా విడిపిస్తాడు. ఓ తల్లి మరణిస్తూ 5 సంవత్సరాల కొడుకును పిలిచి పుట్టబోతున్న కొడుకును తన చేతిలో పెడుతుంది. చెప్తుందట, వీడు కడుపులో పుట్టగానే మీ నాన్న చచ్చిపోయాడు రా, కంటూ నేను చచ్చిపోతున్నాను. వీడు పుట్టితే వాడికి తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, అన్నవు, స్నేహితుడివి, అన్నీ నువ్వే, ఈయన్ని జాగ్రత్తగా చూడు బాబు అని ఆ కడుపులో ఉన్న బిడ్డను కనేటప్పుడే వాట తీసుకుందట. కాసేపటికి బిడ్డను కనింది. కొడుకును పిలిచి 5 సంవత్సరాల కొడుకు చేతిలో పెట్టి ఈమె చచ్చిపోయింది. అమ్మలక్కలందరూ వచ్చారు, ఊరు పెద్దలు వచ్చారు, ఆమెను పాతి పెట్టారు. ఈడు బొడ్డు కత్తిరించి నీళ్లు పోసి ఆ పిల్లోడి చేతిలో పెట్టే ఉదాహరణ వాళ్ళు వెళ్ళిపోయారట. అమ్మా నాన్న లేని ఈ అభాగ్యుడు, వారిద్దరే ఒకరికొకరు అయిపోయినారు. వాడి కోసం ఏం చేయాలి? పక్కనే ఒక రొట్టెల కంపెనీ ఉంటే అక్కడికి వెళ్ళి వాడి కోసం పని చేయటానికి నాకు ఏదన్నా ఉద్యోగం ఇవ్వండి అన్నాడట. ఆయన అన్నాడట, ఏం ఉద్యోగం కాలేగలేదు, ఆ పొట్టుపై దగ్గర ఏమన్నా అట్ల కాడ పట్టుకొని చూడు, చేస్తానంటే ఇస్తా అన్నాడట. ఆ పొట్టుపై దగ్గర బాగా కాలుతున్న అట్ల కాడ పట్టుకుంటే బొబ్బలు వచ్చేసేసి ఖాళీ, అమ్మో పట్టుకోలేను అనుకున్నాడంట. కానీ ఇంటికి దగ్గరలో అదే, మధ్యలో అర్ధగంటకు తమ్ముడిని చూడొచ్చు. ఏమైందంటావు? కాలుతాయి, బొబ్బలు వస్తాయి, ఆ తర్వాత కాయలు కాస్తాయి. ఈ ఎండకి, ఈ వేడికి నేను మాడిపోతా, కానీ నా తమ్ముడు బాగుంటాడు కదా, అమ్మకిచ్చిన మాట నెరవేరుతుంది కదా అని గుండె గట్టి చేసుకుని చేస్తానండి అన్నాడట. పెద్దోళ్ళే ఎంతోమంది ఒకరోజు ఉండి రెండో రోజు పనికి రాకుండా పోయిన ఆ ప్లేస్లో వాడు పట్టుదలతో పనిచేయటానికి ఒప్పుకున్నాడట. పాపం అలా పనిచేస్తూ తమ్ముని చూసుకుంటున్నాడు. రోజులు గడుస్తున్నాయి, పిల్లాడు పెరుగుతున్నాడు. 2 అమ్మా నాన్నలు మంచి సంపద కలిగిన వాళ్ళు ఉంటే ఎలా పెంచుతారో అలా పెంచుతున్నాడు. వచ్చిన డబ్బంతా వాడికే ఖర్చు పెడుతూ వీడో రాత్రి బడులకు వెళ్ళి చదువుకుంటున్నాడట. అట్లాగా అన్న తమ్ముళ్ళు ఇద్దరు పెరుగుతున్నారు. వాడు హై స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చాడు. ఈతను కూడా చదువుకొని మెల్లగా లాయర్ అయ్యాడట. అతన్ని హై స్కూల్లో కాలేజీలో జాయిన్ చేశాడు. అన్న దగ్గర ఉన్నంత వరకు అతను బాగున్నాడంట. కానీ తరువాత వాడు తన మార్గాన్ని చెరిపేసుకొని చాలా బలహీనతల్లో బందీ అయిపోయినాడు. ముందు మత్తు పదార్థాలకు బందీ అయినాడట. ఆ మత్తు పదార్థాల కోసం దొంగతనాలు చేయటం, ఆ దొంగతనాల కోసం దోపిడీలు చేయటం, అప్పుడు తర్వాత రౌడీ మూకలు కొట్టటం, తిట్టటం, దారి దోపిడీలకు వెళ్ళిపోయినాడట. జోబు దొంగతనాలతో ప్రారంభమై బ్యాంకు దొంగతనాలు చేసేదాకా వచ్చారు. 2 సంవత్సరాల్లోనే వాడి ప్రవర్తన అంతా మారిపోయింది. అన్న వచ్చినప్పుడేమో నమ్మకస్తుడిగా, నీతిమంతుడిగా కనపడుతున్నాడు. అన్న పోగానే దుర్మార్గంగా స్నేహితులతో కలిసి తిరుగుతున్నాడు. పోలీసులకు చిక్కకుండా 200 నేరాల్లో అతడు పాలిభాగస్తుడైనాడు. ఒకరోజు ఇట్లాగే తాగుతున్నాడంట. మధ్యలో మత్తెక్కకుండా ఆగిపోయిందట. అందరూ అన్నారట, అలవాటే కదా, వెళ్ళి ఏదో ఒక కారును కొడదాం పదా, లారీనో బస్సునో కొడదాం పదా అని వెళ్ళి రాళ్ళు అడ్డం పెట్టి ఒక చోట ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే ఒక కారు వచ్చిందట. కారు రాగానే దాని అద్దాలు పగలగొట్టి పెద్దగా అరుస్తూ డబ్బులి అంటుంటే లోపలున్న ఆవిడ బెంబేలు ఎత్తిపోయి నా దగ్గర ఏం డబ్బులు లేవనిందట. అప్పుడు మెడలో హారం ఉంటే హారం లాగేరా అన్నారంట ఫ్రెండ్స్. పట్టుకొని హారం లాగేయబోతుంటే ఆమె పెద్దగా అరిసిందట. ఇంతలో ఇంకొకటి కత్తెంది ఇచ్చాడట. పొడవరా అరుస్తుంది అనగానే వాడు పొట్టలో పొడిస్తే 9 నెలల గర్భవతి ఆవిడ, పిల్లాడు, తల్లి ఇద్దరు చచ్చిపోయారట. ఎటోళ్ళట్టు పరిగెత్తారు. పోలీసు వాళ్ళు కేసు అయింది. కుక్కలను తీసుకొని వచ్చారు. కత్తి మీద గుర్తు, మెడలో చేతిలో హారం, వాడు చేసిన హత్యా శవం అన్నీ కనపడ్డాయి. పట్టుకొచ్చి ఇంటరాగేట్ చేస్తుంటే గతంలో జరిగిన 200 నేరాల్లో కూడా వీడు నేరస్తుడని తెలిసిందట. తీసుకెళ్ళి కోర్టులో నిలవబెట్టారు. లాయర్గా పనిచేస్తున్న అన్న వాడి కోసం అన్నీ ఖర్చు పెట్టి ఇల్లు కొని, పొలాలు కొని, స్థలాలు కొని, పెళ్లి కూడా చేసుకోకుండా వాడి కోసం వాడిని గొప్ప చేయాలని చూస్తున్నవాడు ఆ రోజే జడ్జి అయ్యాడట. ఫస్ట్ ముద్దాయి తమ్ముడే నిలబడ్డాడు అక్కడ. చూడగానే కళ్ళు తిరిగిపోయి చేతులోనికి పోతూ, ఏంటి వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అడుగుతుంటే, వీడు నరరూప రాక్షసుడు, 200 నేరాలు చేశాడు. రాత్రే వీడు ఒక గర్భిణిని చంపాడు. తాగటం కోసం, డబ్బు కోసం వీడింత అఘాయిత్యం చేశాడని చెప్పగానే వాళ్ళన్న ఏడుస్తున్నాడట, భయపడుతున్నాడు, కోపం వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు.
వాస్తవమా అన్నాడట. తలెత్తి చూసి మా అన్నే కదా అని, వాస్తవమే అన్నాడట. ఎందుకని? చిన్నప్పటి నుంచి అన్న ఏ త్యాగమైనా చేస్తాడు, ఇప్పుడు జడ్జి కాబట్టి నన్ను తప్పకుండా తప్పిస్తాడని అన్నకు చెప్పాడు అవును అని. అవును అన్న తర్వాత అంగీకరించిన తర్వాత ఇంకేం చేయాలి? అందుకని తీర్పు ఇవ్వమని లాయర్లు పట్టుబట్టారు. అందుకని తీర్పు రాస్తూ ఇలాంటి రాక్షసుడు బ్రతికితే కష్టం, అందుకని రేపు 5 గంటలకల్లా వీడిని ఉరేయండి అని ఉరిశిక్ష వేశారు. ఎప్పుడైతే ఉరిశిక్ష వేశారో ఆడంతే విరజిమ్ముకొని లోపల ఉన్న క్రూరత్వం అంతా బయటకు వచ్చి, రే ఏదో జడ్జివి అన్నావు కదా, నన్నెంతో ప్రేమిస్తున్నావు, నన్ను తప్పిస్తావని నీకు వాస్తవం చెప్పాను, నన్ను రేపే చంపమంటావా, నువ్వెట్ట బతుకుతావో చూస్తానని పెద్ద పుల్లాగా మీదబడి జడ్జి గారిని కొట్టబోతుంటే పోలీసు వాళ్ళు వచ్చి చేతులు ఎరగదీసి జైల్లోకి తీసుకెళ్ళి సెల్లులో బంధించారట. తెల్లవారుజాము 5 గంటలకి వాడికి ఉరిశిక్ష. అన్న ఏడుస్తూ ఇక ఏం తీర్పులు నేను తీర్చలేనని ఇంటికి వెళ్ళిపోయి పడుకొని అమ్మా నాన్న ఫోటో ముందు పెట్టుకొని చెబుతున్నాడట, అమ్మ నేనేం తక్కువ చేయలేదు, నా చేతులు చూడు, నా ముఖం చూడు, నేను పెళ్లి చేసుకోవాలా, ఏ సుఖం నాకు తెలియదు, వాడి కోసమే బతికానమ్మా, ఇప్పుడు వాడేమిటి తయారయ్యాడమ్మా, నాతో బాగానే ఉన్నాడమ్మా, కానీ స్నేహితులతో రహస్యంగా జీవితం అంతా పాడు చేసుకున్నాడు. నేను జడ్జిని అయితే మొట్టమొదటి తీర్పు వాడికే తీర్చాల్సి వచ్చింది, చేసిన నేరాలను బట్టి ఉన్న చట్టాన్ని బట్టి మరణశిక్ష వేశానమ్మా, నేనేం చేయనమ్మా, నేనేం చేయలేనమ్మా అని ఏడుస్తున్నాడు. అలా ఏడ్చి 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 అర్ధరాత్రి 2 గంటలకి సడన్గా మెలకు వచ్చింది. టక్కన లెగిశాడు. ఆలోచన రాగానే బట్టలు వేసుకొని కార్ డ్రైవర్ని పిలిచి సెల్ దగ్గరికి జైలు దగ్గరికి అన్నాడట. అక్కడికి వెళ్ళిపోగానే నైట్ డ్యూటీ వాళ్ళు జడ్జి గారు వచ్చారని తలుపులు తెరిచారు. గబగబా ఇతడు లోపలికి వెళ్ళి సెల్లో ఉన్న తమ్ముడి దగ్గర భుజం మీద చెయ్యేసి, తమ్ముడు భయపడబాకు, నేను వచ్చా అన్నాడట. ఎందుకు వచ్చావు ఇప్పుడు? ఇక 3 గంటల్లో చచ్చిపోతే చూడటానికి వచ్చావా? ఎందుకు వచ్చావు ఇప్పుడని లెగిసి పెదాలు పట్టుకొని బగలగొట్టి కడుపులో గుద్ది జుట్టు పట్టుకొని లాగి గోడకేసి కొడుతున్నాడట. అట్ట కొట్టబాకు తమ్ముడు, నేను చచ్చిపోతే చూడటానికి రాలేదురా, ఈ చావు నుంచి నిన్ను విడిపించడానికి వచ్చా. ఎట్లా విడిపిస్తావురా? ఇప్పుడు ఏమైనా కోర్టు పెడతావా, లాయర్లు తెప్పిస్తావా, సాక్ష్యాలు మారుస్తావా? అదంతా న్యాయ చట్టం, లాయర్లు, కోర్టులు, లా అవన్నీ అక్కడ. ఆ న్యాయ చట్టానికి మించిన ప్రేమ చట్టం నా దగ్గర ఉంది. ఆ చట్టంతో విడిపిస్తా తమ్ముడు నిన్ను, ఆ చట్టంతో విడిపిస్తా. ప్రేమ చట్టమా? అదేం చట్టం? అదేంటో నీకు అర్థమవుతుంది. నన్ను కొట్టబాక, తొందరగా నా జడ్జి బట్టలు నువ్వు వేసుకో, నీ ముద్దాయి బట్టలు నాకు ఇచ్చేయి, బయటికి వెళ్ళిపో, ఇగో ఇంటి తాళాలు, నీ కొరకు సంపాదించిన ఆస్తి. నా ప్రేమ ఒట్టిది కాదు తమ్ముడు, నేను నిజంగానే నిన్ను ప్రేమించాను రా, నా ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించా, అన్నీ నీ కొరకు త్యాగం చేశా, కానీ నువ్వు దుర్మార్గుడివై దుష్టుడివై నా దగ్గరికి వచ్చావు. జడ్జిగా నేను తీర్పు తీర్చా, కానీ ఇప్పుడు అన్నగా నిలబడ్డా. ప్రేమ చట్టం నా దగ్గర ఉంది, నువ్వు బయటికి వెళ్ళి కారు ఎక్కు, ఇంటికి తీసుకెళ్తారు, పడుకో, 6 గంటలకి వెళ్ళి కనపడతా, చచ్చిపోవు నాన్న నువ్వు, నేను తప్పిస్తా నేను చావు నుంచి వెళ్ళమని చెప్పాడట. ఏం చేస్తాడో తెలియక అన్న చెప్పినట్టుగా బట్టలు మార్చుకొని తాళాలు తీసుకొని వెళ్ళి కారులో కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాడట. ఇంటికి వెళ్తే అమ్మా నాన్న ఫోటో మీద కన్నీరు, ఒట్టినీరా కన్నీరా అని చూస్తే ఉప్పగా ఉన్నాయి. ఇంతగా ఏడ్చిన అన్న నిన్నెందుకు నన్ను తప్పించలేకపోయాడు అని అవివేకంగా ఆలోచిస్తున్నాడు. ఏమోలే అని పడుకున్నాడట. ఈలోపు 5 గంటలైంది. పోలీసు వాళ్ళు వచ్చారు, తలారి వచ్చాడు. ముద్దాయి బట్టల్లో ఉన్న అన్నను పట్టుకొని ఈడ్చుకొని తీసుకెళ్లారు. ఉరికమ్మం దగ్గర నిలవబెట్టారు, తలకు ముసుకేశారు, చివరి కోరిక కోరుకోమన్నారు. ఆయన కళ్ళు మూసుకొని మౌనంగా ఉన్నాడట. ఇచ్చిన టైం అంతా అయిపోయింది, అందుకని తాడేసి బట్టనేసి నొక్కితే విలవిల్లాడుతా ఆ జడ్జి చచ్చిపోయాడు. అర్ధగంట ఆగిన తర్వాత బాడీని క్రిందకి దించి ముఖం మీద గుడ్డ తీసి చూస్తే పోలీసు వాళ్ళు అవాక్కైపోయారు. ఇదేమిటి, ఏం జరిగింది, జడ్జి గారు ఎలా వచ్చారు, ఏమిటి జరిగింది, రాత్రి డ్యూటీ వాళ్ళని పిలవండి అని అంటే రాత్రి సెంట్రీ వాళ్ళు వచ్చారు. 2 గంటలకి జడ్జి గారు వచ్చారు. మరలా అర్ధగంట తర్వాత ఆయన వెళ్ళడం మా కళ్ళతో మేము చూసామండి అన్నారట. వెళ్ళింది ఆయన కాదురా, కీచులాట జరిగినట్టుంది, పెదాలు పగిలిపోయినాయి, పొట్టలో గుద్దినట్టుంది, ముఖం మీద గుద్దినట్టుంది, తలకు వెనక దెబ్బ తగిలింది, వాడు బలవంతం చేసి బట్టలు మార్చుకొని తప్పించుకొని పోయినట్టున్నాడు, ఎక్కడున్నాడో చూడండి అన్నారట. ఆ కారు గుర్తు చూసుకుంటూ పోతే గాన్ల గుర్తు జడ్జి గారి ఇంటికే వెళ్ళిందట. వెళ్ళి తలుపు కొడితే కళ్ళు దుడుచుకుంటూ వచ్చాడంట వాడు బయటికి. అప్పుడు జడ్జి గారి బట్టల్లో ఉన్నాడు. రే దుర్మార్గుడా, ఆయన కొట్టి ఆయన బట్టలు నువ్వు వేసుకొని నీ బట్టలు ఆయనకి ఇచ్చి వచ్చావంటరా, నీవే ఆయన అనుకొని ఉరేశాం కదరా అన్నారట. అప్పుడు వాడు వెనక్కి తిరిగి చూస్తే 6 అయిందట. 6 గంటలకి మా అన్న కనపడతానన్నాడు. న్యాయ చట్టం కాదు, నా దగ్గర ప్రేమ చట్టం ఉందన్నాడు.
నిన్ను చావు నుంచి తప్పించడానికి ఆ ప్రేమ చట్టం చాలా బలమైందన్నాడు. చచ్చిపోవటం ఏంటండి? మాయనేనండి నాకు బట్టలు ఇచ్చింది, నన్ను తప్పించింది. నేను కొట్టిన మాట వాస్తవమేనండి, నేను తిట్టిన మాట వాస్తవమేనండి. కానీ ఈ బట్టల మార్పిడి చేసింది ప్రేమ చట్టం ఉందని చెప్పింది, మరణం నుంచి విమోచిస్తానని చెప్పింది మాత్రం అన్నేనండి. మీరెవరు నన్ను బంధించవసరంలా, నేనే వస్తానని పరిగెత్తుకుంటూ ఆ ఉరికమ్మం దగ్గరికి వచ్చాడట. చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చీల్చుకుంటూ వచ్చి అన్న మీద పడిపోయి, అన్నా ఏంటన్నా ప్రేమ చట్టం అన్నావు? ప్రేమ చట్టం అంటే ఇదేనారా? నేరము చెయ్యని వాడు ఒక నేరగాని కొరకు చచ్చిపోవటమే ప్రేమ చట్టమా అన్నా? దుర్మార్గులను బ్రతికించి నీతిమంతుడైన నీవు చచ్చిపోవటమే ప్రేమ చట్టమా అన్నా? చాలా త్యాగాలు చేశాను, ఇంకా ఒక్క త్యాగం చేస్తే నిన్ను బతికించగలుగుతాను, నీకు ఒక బాగుపడే అవకాశం ఇవ్వగలుగుతాను అన్నావు. ప్రాణాన్ని త్యాగం చేస్తావు అనుకోలేదన్నా అని ఏడుస్తా ఉంటే జోబులో నుంచి 2 లెటర్లు వచ్చినాయంట. ఒకటి పోలీసు వాళ్ళకి రాశాడు, ఒకటి తమ్ముడికి రాశాడు. పోలీసులకు రాసిన లెటర్లో రాశాడంటే, ఏమండి నేను లాయర్నే, నేను జడ్జినే, కానీ నేను నా తమ్ముడికి అన్నని, వాడికి నేనే తల్లిని, తండ్రిని, స్నేహితుణ్ణి. బాధ్యత తీసుకున్నా బాగు చేసి ప్రయోజకుడిగా నిలబడతానని చచ్చిపోతున్నా అమ్మ దగ్గర. వాళ్ళకిచ్చిన మాటను బట్టి నా జీవితం అంతా త్యాగం చేసి వాడి కొరకు ప్రయాసపడ్డా, కానీ వాడు దారి తప్పాడు, మార్గాలు జీవితాన్ని చెరుపుకున్నాడు. నేరస్తుడై మరణశిక్ష కోసం నా దగ్గర వచ్చి నిలవబడ్డాడు. జడ్జిగా నేను తీర్పు తీర్చా, కానీ వాడు చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు. వాడు ఎట్లాగైనా ప్రయోజకుడు అవ్వాలి, నా శ్రమ వ్యర్థం అవ్వకూడదని వాడికి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నా. అందుకని వాడి శిక్ష నేను భరిస్తున్నా. మీకేమైనా నా మీద గౌరవం, జాలి, దయ, మర్యాద ఉంటే నా తమ్ముడికి శిక్షించబాకండి. నేను శిక్షకు అప్పగించుకున్నాను కనుక వాడి తరపున వాడిని దయచేసి వదిలిపెట్టండి అని పోలీసులకి రిక్వెస్ట్. తమ్ముడికి కూడా ఒక లెటర్ రాశాడంట. తమ్ముడు, నేను నిజంగానే నిన్ను ప్రేమించాను, నా ప్రేమలో లోపం లేదు, అన్ని నీ కొరకే కట్టా, అన్ని నీ పేరుని రిజిస్టర్ చేశా, అడ్డం వస్తారేమోనని పెళ్లి కూడా చేసుకోలేదురా, అన్ని నీ కొరకు ఖర్చు పెట్టాను, కానీ న్యాయ చట్టం ముందు దోషిగా వచ్చి నిలవబడ్డావు, న్యాయాధిపతిగా నేను తీర్పు తీర్చాను, కానీ అన్నగా న్యాయానికి మించిన ప్రేమ నా దగ్గర ఉంది, మరణానికి మించిన ప్రేమ నా దగ్గర ఉంది. ఆ ప్రేమతో నిన్ను విడిపించాలనుకున్నా, అందుకోసమే నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నీ కొరకు ఇచ్చేసాను తమ్ముడు. కానీ నా ప్రాణాన్ని వ్యర్థం చేయబోకు తమ్ముడు, మరలా దుష్ట స్నేహితుల జోలికి పోబోకు తమ్ముడు. మంచి వారి పాంచన చేరి చక్కగా చదువుకొని మంచి మార్గంలో నడిచి ప్రయోజకుడివై 10 మందికి మేలు చేసే బిడ్డగా నువ్వు ఉండాలి, కానీ పాడు చేసుకోవద్దు. నీకు ఇష్టమైతే నాకులాగా మంచిగుండు, మంచితనం ఏమిటో నీకు చూపించే తమ్ముడు అని చెప్పి ప్రేమతో వాళ్ళన్న లెటర్ రాశాడట. నా ప్రియ దేవుని పిల్లరా, మరణాన్ని ప్రాణాన్నే ఇచ్చి, మరణాన్ని తప్పించి, ప్రాణాన్ని వెలగా చెల్లించి, శాశ్వత విమోచన, శిక్ష నుంచి, చెడుగు నుంచి కలుగజేశాడు ఆ జడ్జి. 2024 సంవత్సరాల క్రితం మార్గములను చెడుపుకొని, బాధ వేదన కలుగజేసుకొని, నిరాశ నిస్పృహలతో, నిరీక్షణ లేని స్థితిలో, నిత్య నాశనానికి, అగ్ని గంధకాలతో గుండానికి వెళ్ళడానికి మనమందరము సాతాను చేతిలో ఏడవబడుతుండగా మన స్థానంలో మన కొరకు నిలవబడినాడు యేసు. న్యాయ చట్టం ప్రక్కన పెట్టి, ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టి, యేసు తన ప్రేమ చట్టంతో మన కొరకు ప్రాణం అర్పించాడు. మనం ఇంకా శత్రువులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, దేవునికి దూరస్థులమై ఉండగా యేసు మనలను రక్షించాడు. ఆయన్నైనా 5 నిమిషాలు ఉరితాడుతో చచ్చిపోయాడు, కానీ మన కొరకు వచ్చిన యేసు ప్రభు, మన బాధ్యత తీసుకున్న యేసు ప్రభు, మనల్ని రక్షిస్తానని చెప్పిన యేసు సర్వమానవాళి కోసం అరకాలు నుంచి నడినెత్తి దాకా సూది మన మోపేంత ఖాళీ లేకుండా మన అవయవాలన్నిటి కొరకు తన అవయవాలను అప్పగించుకున్నాడు. మన అంతరింద్రియాల కొరకు తన అంతరింద్రియాలు అప్పగించుకున్నాడు. మన చెడ్డ తలంపులను బట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటం, 17 ముళ్ళులు, 6 అంగుళాల ముళ్ళులు ఆయన తలలో దిగగొట్టబడ్డాయి. కళ్ళకి గంతలు కట్టించుకున్నాడు, పెదాలు పగలగొట్టించుకున్నాడు, గడ్డం పట్టుకొని లాగితే చర్మం కూడా ఊడిపోయింది. ఒంటి మీద నాగళ్ళు వేసి, ఆ కొరడాలు వేసి చీలుస్తూ ఉంటే 18 కొక్కాలున్న 2 బార్ల పొడవున్న కొరడా తీసుకొని దాని పొడవున ముళ్ళులు, ఇనప శీలలు ఉన్న కొరడాలతోటి పెట్టి లాగుతూ ఉంటే, నాగడితో దున్నితే భూమి ఎలా చెదరిపోతుందో యేసయ్య చర్మము, కండలు అలా ఊడిపోయి లోపలున్న పక్కటెముకలు కూడా కనపడ్డాయి. అంతేనా?
అట్లాంటి ఒంటి మీద పచ్చి గుడ్డ వేసి ఎర్రగుడ్డ పచ్చి మానును మోపిస్తూ ప్రపంచపు నడిబడ్డున సమస్త మానవాళి పాపం శాపం వలన వచ్చిన ఆ మరణాన్ని అవమానాన్ని ఆయన భరిస్తూ ఉన్నప్పుడు 14 సార్లు క్రింద పడ్డా చిటికి నేలతో కూడా ఎవడెత్తలేదు, గుక్కెడు నీళ్ళు ఇవ్వలేదు, తన్ని జుట్టు పట్టుకొని ఇచ్చి లేపి ఆయన్ని కలువరి కొండ మీదకి తీసుకువెళ్ళారు. ఈ చేతుల్లో 8 అంగుళాల చీలలు కొట్టారు, కాళ్ళల్లో 12 అంగుళాల చీలలు కొట్టారు, పక్కలో అరచేతి కంటే పెద్ద బల్లెంతో పొడిస్తే మూత్రపిండాలు పేగులు ఊపిరితిత్తులు జొచ్చుకుంటూ గుండెలో జొరబడితే 6 లీటర్ల రక్తంలో ఒక్క బొట్టు మిగిల్చలా. ఒక వ్యక్తిని రాత్రి 9 గంటలకు పట్టుకొని కొడుతూ ఉంటే రాత్రంతా కొట్టి పగలంతా కొట్టి ఆయన్ని తీసుకువెళ్ళినారు. ఆయన చేతగానోడు కాదు, చేతగాక చచ్చాడు, 3 శీలలు బీక్కోలేక చచ్చాడు. ఆయన్ని కాపాడుకోలేనాడు, మిమ్మల్ని ఏం కాపాడుతాడు అంటున్నారు. ధర్మశాస్త్రానికి లోబడి పాపం వలన వచ్చు శిక్ష మరణాన్ని అనుభవించి మన రుణాన్ని చెల్లించి మనల్ని సంపూర్ణ విమోచన చేయటానికే ఆయన చేతగానోడులాగా అయిపోయాడు. ఆయన ఎంత చేతైనాడో చేతగానాడో 3 రోజులకు చూపించాడు. ఏ చక్రవర్తి, సీజర్, అలెగ్జాండర్, నెపోలియన్ ఇలాంటి గొప్ప గొప్ప చక్రవర్తులు ఉన్నారు, ఎవరు మరణాన్ని జయించి లెగవలేదు. 3వ దినాన యేసు మరణమును జయించి తిరిగి లెగిశాడు, సజీవుడైనాడు. చేతగానోడు 3 శీలలు బిక్కోలేనని అన్నాడు, ఎవ్వడికి చేతగాని పని చేసి చూపించాడు. ఖాళీ సమాధిని మిగిలించాడు. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళును విడిచి మరణ భయాన్ని కూడా తొలగించి మానవులకు రక్షణ, విమోచన, పాప క్షమాపణ, పరలోకాన్ని, నిత్య జీవాన్ని సిద్ధం చేశాడు. పొందుకోవటమే నీ పని, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆ రక్షణను స్వీకరించు, ఆ విమోచనను అనుభవించు, ఆ ప్రభువును చేరుకో, ఆయన్ని వెంబడించు, బాప్తిస్మం తీసుకో, పాత మార్గాన్ని పాప మార్గాన్ని విడిచిపెట్టు. మారు మనసు రక్షణ బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండు. నీ భారాలన్నీ ఆయన తొలగిస్తాడు, నీ బంధకాలన్నీ ఆయన తొలగిస్తాడు. మరణించిన తరువాత మన ఆత్మలకు నిత్య జీవాన్ని ఇస్తాడు. నించోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక నిమిషం నించోండి. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచూ సియోనుకు వస్తారు. ఏడుపు పాటలా కాదు, విజయ గీతాలు పాడుతారు, స్తుతి గీతాలు పాడుతారు. ప్రభువు విమోచించిన వారు స్తుతి గీతాలు పాడుతారు. నా ప్రియ దేవుని పిల్లరా, అన్నిటి నుంచి విమోచించగలిగిన వాడు, అన్ని బంధకాలు పెంచగలిగిన వాడు, దుఃఖము నిట్టూర్పును తొలగించగలిగిన వాడు, నిత్యానందం నీ తల మీద ఉంచేవాడు, నీ గుండెల్లో శాంతి సమాధానాన్ని ఉంచేవాడు, నీ పిల్లలను వృద్ధి పొందించేవాడు యెహోవా. ఉన్నవాడు, అందరినీ సృష్టించిన వాడు, అందరి మార్గాలను సరిచేస్తాడు, అందరి గీతల రేఖలు మారుస్తాడు. ఆయన మనుష్యులను విమోచించేవాడు, బంధించబడిన వారికి విడుదల కలుగ చేయవాడు. ఇందులో బంధించబడ్డావా? పాపములో బంధించబడ్డావా? రోగములో బంధించబడ్డావా? దురాశలో బంధించబడ్డావా? దుఃఖములో బంధించబడ్డావా? అవమానములో, నిష్ఫలమైన స్థితిలో, ఒంటరితనంలో బంధించబడ్డావా? డిప్రెస్ అయిపోయి చావే నాకు దారనుకుంటున్నావా? నన్నెవరు ప్రేమించట్లేదు, నన్నెవరు ఇష్టపడట్లేదు, నన్నెవరు లెక్క చేయట్లేదు అనుకుంటున్నావా? కలువరి సిలువను చూడు. దేవుడే తన ప్రాణాన్ని నీకు వెలగా చెల్లించాడు. అంటే తన ప్రాణం కంటే నీకు ఎక్కువ వెల కట్టాడు. ఆయన వైపు చూడు, ఆయన తట్టు తిరుగు, ఆయన దగ్గరికే రా, ఆయన సన్నిధి చేరు. ఆయన నీకు అందుబాటులోనే ఉంచాడు. తన మందిరాన్ని, తన సేవకుని నీకు అందుబాటులో ఉంచాడు. నువ్వేమో ఐగుప్తుకు పోతా, అషూరుకు పోతా అంటావు. అషూరియులు, ఐగుప్తీయులు నిన్ను బానిసలుగా చేసుకుంటారు, నీ ప్రాణాన్ని వేటాడుతారు, నీ కష్టార్జితాన్ని దోచుకుంటారు. శాంతి సమాధానం ఇచ్చేవాడు, దుఃఖము నిట్టూర్పు తొలగించేవాడు, పాప బంధకాలను పెంచేవాడు, పాప మరణాన్ని అనుభవించి వెల చెల్లించి పాపాన్ని, మరణాన్ని జయించిన వాడు నీకు నిత్య జీవాన్ని, శాంతిని, సమాధానమును, ఫలమును, బలమును, జయమును ఇచ్చేవాడు దేవుడు. కులాల పేరిట, మతాల పేరిట దేవునికి దూరమైపోబాకు సహోదరుడా. యేసు వైపు చూడు. ఆయన కలువరి శిలువలో నీ కొరకు చూపించిన ప్రేమను అర్థం చేసుకో. రక్షణను నిర్లక్ష్యం చెయ్యొద్దు. బతికినంత కాలం
దేవుని కృపను దుర్వినియోగం చేసుకొని తృణీకరించి చచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే కుదరదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. విమోచకుడైన యేసు వైపు ఒక్కసారి నీ చేతులెత్తి, యేసు నన్ను విమోచించు, యేసు నా దుఃఖం నుంచి, నా నిట్టూర్పుల నుంచి, నా నిరాశల నుంచి, నా బంధకాల నుంచి, నా బాధల నుంచి నన్ను విమోచించు యేసు. వీటన్నిటికీ కారణమైన నా పాపం నుంచి నాకు విడుదల కలుగచేయేసు. నా ఆత్మను విమోచించు, నా శరీరమును విమోచించు, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని విమోచించు. పాప శాపము నుంచి విమోచించి మరణం నుంచి విమోచించటానికి నువ్వు వెల చెల్లించావు. విమోచకుడా, నీ తట్టు తిరుగుతున్న నాకు సహాయం చేయమని ప్రభువుని అడగండి. అలా అడిగేవారు ఒక్కసారి మీరందరూ కళ్ళు మూసుకొని నీ కుడి చేయి మాత్రం ఆకాశం వైపెత్తు. ఎడమ చేయి నీ గుండె మీద పెట్టుకో. ఎడమ చేయి నీ గుండె మీద పెట్టుకొని కుడి చేయి పైకెత్తి తల క్రిందకు వంచి విశ్వాసంతో యేసును ఒక్కసారి అడుగు. యేసు నన్ను విమోచించు, నా శరీరమును నా ఆత్మను విమోచించు, పాపమును, పాపం వల్ల వచ్చిన ప్రతి బలహీనతను విమోచించు, దుఃఖము నిట్టొప్పును తొలగించు, సియోనులో నన్ను నిలుపు, నిత్యానందం నాకు దయచేయి, నిత్య సంతోషం నాకు దయచేయి, నిత్య జీవం నాకు దయచేయి, నిత్య రాజ్యంలో స్థానం నాకు దయచేయి. నాకే కాదు, నా పిల్లలకు కూడా దయచేయి. నీ మార్గంలో, నీ ఉపదేశంలో నడుస్తాం తండ్రి. నీ ఆజ్ఞలు పాటిస్తాను తండ్రి. నేను కోల్పోయినవన్నీ తిరిగి నాకు అనుగ్రహించి నిన్ను మహిమపరిచే వ్యక్తిగా నన్ను నిలుపమని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తుతులు. చేయెత్తి ప్రార్థన చేసి నిన్ను వేడుకుంటున్న ప్రతి బిడ్డను దర్శించి, పిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు ఈ వెలుగులో నాకు కనబడుతున్న వారు ఈ ఆగిరిపల్లి ప్రాంతంలో ప్రభువా, ఈ బాకా ఎంత దూరం వినపడుతుందో అంత దూరం ఎవరు నిన్ను వింటూ ఉన్నా, వారున్న బంధకాల నుంచి, వారున్న పాపము నుంచి, వారున్న దుఃఖము నుంచి, వారున్న మరణం నుంచి, వారున్న రోగము నుంచి, వారికి ఉన్న అపజయాల నుంచి, ఒంటరితనాల నుంచి, డిప్రెషన్ నుంచి వారిని విడిపించి వారి ప్రాణాత్మ దేహములను విమోచించి నిత్య జీవములో, నిత్యానందంలో, నిత్య సంతోషములో, నిత్య మహిమలో వారి నుంచి వర్ధిల్ల చేయమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి కూర్చోండి.